రైట్. టీడీపీ సీనియర్ నేత ఎంఆర్పిఎస్ మాజీ నేత మాడుగుల సురేష్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. రైట్, మొత్తంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సురేష్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? మీరు అత్యంత సన్నిహితంగా మందకృష్ణ మాదిగ గారితో సైల్ అయ్యారు. ఇవాళ ఒక చరిత్రాత్మకమైన తీర్పు అయితే వచ్చింది. లక్షలాది మంది ఎదురు చూస్తున్న కళ నెరవేరిన పరిస్థితి రెండు రాష్ట్రాల్లో. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు యొక్క మంచి పరిణామం నిజంగా భారతదేశంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డకి ఒక పండుగ అండి. ఎందుకంటే బానిస సంఖ్యల నుండి చదువు విద్య ఉండి అవకాశాలు ఉండి కూడా రిజర్వేషన్ లేక ఎంతో మంది ఈరోజు నిరుపేదలు మిగిలిపోయారు. అలాంటి బిడ్డలకి ఈరోజు నిజంగా గౌరవ భారతదేశ ప్రధాని గారైన మోడీ గారికి, అలాగే దీనికి సహకరించే ప్రతి ఒక్క న్యాయపరమైన ఎవరైతే సహకరించే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి జాతి తరఫున. ఈ రోజు ఈ పరిణామం నిజంగా శుభమైన పరిణామం అండి. ఎంతోమంది బిడ్డలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిజంగా ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో 1999 నుండి 2000 సంవత్సరం వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆనాడు సుమారుగా ఒక 20,000 మంది అధిక బిడ్డలకి ఉద్యోగాలు అయితే ఏంటి, ఉపాధి కల్పన అయితే జరిగింది. కానీ తర్వాత 2000 సంవత్సరం నుండి మళ్ళీ ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా నిరాశకు గురైన ఎన్నో లక్షల మంది బాధిక బిడ్డల కళలు ఈ రోజు నెరవేరినాయి. నిజంగా ఇది ఒక మరువలేని సంఘటన అండి. నిజంగా ఇది నిజంగా చెప్పడానికి కూడా దానికి నేనే పాస్ చేసిన తమ్ముడు. సంతోషం తల్లి. నమస్తే తల్లి. ఓకే. కృష్ణాన్న నిజంగా గత ఎలక్షన్ ముందు కూడా ప్రతిరోజు నాతోనే కాంటాక్ట్ ఉండేటోళ్ళు. అన్నతో నేను చాలా జర్నీ చేశాను. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు విన్నాను అక్కడ నేను ప్రతి విషయం. అన్న ఎంత ఇబ్బందులు పడ్డారంటే మొన్న లాస్ట్ టైం పాదయాత్ర చేసినప్పుడు మహబూబ్ నగర్ ఏరియా పాదయాత్ర చేసినప్పుడు కాళ్ళకి రక్తాలు కారినాయి ఆయనకి. ఈ వయసులో అన్న 30 సంవత్సరాలు ఈ వయసులో కూడా తప్పదన్నాడు. నా ప్రాణం పోయి ఎవరికి ఆగని తమ్ముడు అన్నాడు. నిజంగా మాదిని హక్కును చేర్చుకొని మోడీ గారికి సహకరించిన విధానానికి కానివ్వండి, కేంద్ర హోంమంత్రి గారు కానివ్వండి, ఈ రాష్ట్ర మంత్రులు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తున్నారో ఇందటి రేవంత్ అన్న చక్కటి నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే నోటిఫికేషన్ లో కూడా నేను పోస్ట్ పోన్ చేస్తాను పరిస్థితికి వచ్చారు అంటే నిజంగా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మంచి మనసుకి నిజంగా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుండి ఒక స్టాండ్ మీద ఉన్నారు. ఆయన నిబద్ధత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు సహకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని పక్కన పెట్టేశారు. ఆయన రాష్ట్రాన్ని ఎంత వెలగబెట్టారు, ఏం చేశారు అందరికీ తెలిసిన విషయమే. ఇది రాజకీయ సభ కాదు కాబట్టి కేవలం మాదిగల విషయంలో చిత్తశుద్ధి కలిగిన ప్రతి ఒక్క నాయకులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మాదిగ బిడ్డలు ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పేసి మందకృష్ణ మాదిగ సైనికులుగా, మందకృష్ణ మాదిగ బిడ్డలుగా ఎప్పుడు సహకరిస్తూ ఉంటామని తెలియజేస్తున్నామండి. నిజంగా ఇది మంచి పరిణామం బ్రదర్. ఖచ్చితంగా నిజంగా ఇందాక చెప్పిన మాటల్లో మీరు ఆనాడు చేసిన ఉద్యమం మీకు కొంతకాలం జర్నీ చేసే అన్న ఇంత కష్టపడ్డారు, ఇంత నిలబడగలిగారు. అందరం చాలా కష్టపడ్డాం బిడ్డ. పోలీసులు పడుతుంటే వెంట తప్పించుకోలేక జీబుల నుంచి దుంగుతుంటే ఆ రోజు ఫోన్స్ లేవు తమ్ముడు. పేజర్ ఉంది. ఆ పేజర్ లో నేను ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నా పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఎవరు ఉండరు అని అంటే దిగి దుంకేస్తావారా అన్నాడు. చీరలా పట్టుకొని జంపు చేస్తే ఆ రోజు మా చుట్టాల అబ్బాయి అందులోనే ఉన్నాడు. అబ్బాయి పేజర్ లో ఫోటో తీసుకున్నాడు. ఇప్పటికీ ఉంది అది కృష్ణన్న దగ్గర. ఇప్పటికీ ఆ ఫోటో ఉంటది నాది. సో ఎక్కడ ఉన్నా సరే మేము పార్టీలకు పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు శత్రుగా ఇద్దరు మనం వేరు కాదనుకుని మనం ఇప్పటి వరకు ఉన్నాము. ఎవరైనా మన మధ్యలో ఇప్పటి వరకు పెట్టినది ఏదైనా అది మైండ్ లో నుంచి తుడిచేయాలి ముందు మనం ఒకటే అనుకోని. ఎందుకంటే ఇప్పుడు కూడా మనము చాలా చేంజ్ అయింది. మన సోదరులు వాళ్ళ పిల్లల్ని చేసుకుంటున్నాం, వాళ్ళ పిల్లలు మన పిల్లల్ని చేసుకుంటున్నారు. సో ఇప్పటికీ చాలా మారాలి. ముందు తరం వాళ్ళకి చేయాలి. ఇది మంచి శుభ పరిణామం నిజంగా తమ్ముడు. నేనైతే నిజంగా చెప్తున్నా, ఎంత టెన్షన్ అంటే మా బాబు అయితే US లో ఉంటాడు, లిటరల్ గా ఏడ్చేశాడు వాడు. ఎందుకంటే ఇన్ని చూసాం కదా, పిల్లల్ని వదిలేసుకుని మేము అట్లా పరిగెత్తి ఇంట్లో అన్ని చూసుకుంటా, అన్ని రకాల బాధలు అనుభవించుకుంటా ఒక పక్కన వాళ్ళు వస్తుంటే మేము చీకట్లో లైట్లు ఆఫ్ చేసి పారిపోయిన రోజులు ఉన్నాయి కృష్ణన్నతోటి. చాలా కష్టాలు పడ్డాం లే తమ్ముడు. నిజంగా అన్ని ఆ కష్టాలు మొత్తానికి పురుడు నొప్పులు పడేది తల్లికి గాని ప్రసవతన ఎలా ఉంటుందో ఓదార్పు అలా ఉంది ఈ రోజు.
భారతదేశంలో మార్పు పెట్టడానికి. నిజంగా. Yes. ఉమ్. పుష్పలీల గారు ఒక రకంగా ఈ ఉద్యమానికి నేనే ప్రత్యక్ష సాక్షి. ఫస్ట్ మందకృష్ణ మాదిగ గారు 95లో పెట్టిన మొదటి సభ, సదాలక్ష్మి గారితో పెట్టిన మొదటి సభకు రిపోర్టర్ గా అటెండ్ అయిన ఒకే ఒక్క వ్యక్తిని నేను. ఈనాడు రిపోర్టర్ గా ఫస్ట్ అది రిపోర్ట్ చేసింది నేనే. అవును. ఎస్ రైట్. ఒకసారి సంజీవ్ గారు